ఇప్పుడు తెలుగుదేశ మహానాడు అనే కార్యక్రమం జరుపుకుంటున్నారు. అయితే ఈ మహానాడు రామారావు పార్టీ స్థాపించడం ఆయన జన్మదినము అనే ఉద్దేశం మీద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పార్టీని రామారావే ఏర్పాటు చేసినని ప్రజల ఉద్దేశము. ఆయన ఏర్పాటు చేసినట్టు మన కళ్ళకు కనపడతా ఉంది. కానీ దీని వెనుక భగవంతుడు ఉన్నాడనేది ఏ ఒక్కరూ గుర్తించలేరు. అయితే రాజశేఖర రెడ్డి రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా శాసిస్తూ ఉన్నాడు. కానీ తన చావును తనకు తెలియకుండానే జరిగిపోయింది అనమాట. కానీ దీని వెనుక భగవంతుని శక్తి ఉందని మనం గమనించాల్సిన విషయం చాలా ఉంది. అలానే ఇప్పుడు దేశంలో కూటమి ప్రభుత్వము అంతంత మాత్రమే ఎంపీ సీట్లు వచ్చినాయి. కానీ రాష్ట్రంలో విపరీతమైన మెజార్టీ రావడంలో ఈ యొక్క తెలుగుదేశంతోనే కొంత ఆధారము ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే దీని అన్నిటికీ మోడీ కూడా ఆయన మొత్తము దేశాన్ని శాసిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు కూడా కొంత కనువిప్పు కలిగింది. మరి ఏదో మహాశక్తి ఉంది మనకి ఎనుకు నడిపించేదని. ఇది అందరికీ కూడా మనము గమనించాల్సిన విషయం. అయితే నేను ఇక్కడ రామకృష్ణ మఠంలో భగవంతుడే దీనికి అన్నిటికీ మూలమని తెలుసుకుని నేను రామకృష్ణ మఠంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను ధ్యానం చేసి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వము తీసుకురావడానికి పర్మిషన్ శరణ పొందినాను. దానివల్లనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిందని నా నమ్మకం. కాబట్టి మన ఎనుకు భగవంతుడు ఉండడని నమ్మాలని ప్రజలందరికీ కూడా కోరుతున్నాను.